దేవుని నామానికే మహిమ కలుగుగాక. ఆమేన్. పరలోక తండ్రి ఎంతో అమృత బంగారు తండ్రి అండి. ఎందుకంటే ఆయన చాలా త్వరగా రానే ఉన్నాడు. మహాతండ్రి కాలం చాలా సంకుచితమైపోతుందన్నమాట. ఎంతకంటే అసలు మనం చెప్పినా కానీ, ఒకవేళ మనం మాట్లాడినా దేవుని విషయంలో దేవుడే మాట్లాడినా కానీ, ఈ మైండ్కి యొక్క మనసుకి అంటుకున్నటువంటి ఈ పాపపు విధానపు విషయం పంకిలో ఉంటుంది చూడండి. ఈ యొక్క చెడు రోగం ఏం చేస్తుందంటే, ఏ మాత్రం కూడా మనిషిని ఈ యొక్క దేవుడి వాక్కుని, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి చెవునే కానీ, మైండ్నే కానీ, హృదయాన్నే కానీ పనిచేయకుండా చేసేస్తుంది అనమాట. ఎందుకంటే మనుషులు చాలా విధమైనటువంటి, ఎంతసేపు అదొక భయంకరమైనటువంటి ఆ యొక్క, ఇప్పుడు కృత్రిమ పంటగా ఎలా వస్తుంది చూడండి. ఇదివరకు ఎంతో స్వచ్ఛంగా, ఎంతో ఇదిగా ఎండ, గాలి, నీరు పడి ఆ యొక్క పంట చాలా సూపర్గా, ఎంత తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఏ విధంగా కూడా తిన్న వాళ్ళకే కానీ, పండించుకున్న వాళ్ళకే కానీ చాలా చాలా సమాధానంగా, చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేది ఎలా ఉంటుందో తెలుసా? ఎంత దాపరికం, అంత మూసుకునే విధానం, అంత ఉబ్బికిచ్చుకునే విధానంలో పంట మొలకిస్తున్నారు కదా కొత్తగా. అయితే అదే విధంగా అంత ఈలోక విధపు పంట ఈ విధమైనటువంటి పోలికలోకి వెళ్ళిపోతుంటే, మరి ఇక దేవుని యొక్క వాక్కు, దేవుని మాటలు వినటానికి ఈ యొక్క లోకపు విధానపు మనిషిని, ఈ యొక్క హృదయపు విధానపు మనిషి యొక్క ప్రాణాన్ని ఏం చేస్తుందో తెలుసా? ఎంత భయంకరమైన దాని యొక్క కనపడిన మబ్బు ఊబిలో ఉంచేస్తుంది అనమాట. అసలు దేవుడి పద్ధతి, నోటితో చాలా రెండు రకాల వాళ్ళు ఉంటున్నారు అనమాట. నోటితో మాట్లాడుతున్నారు, దేవుడు అంటే అమ్మో అంటారు, చర్చి అంటే అయ్యో ఏ క్షణం మేము వదలం, ప్రతి క్షణం ఆదర అంటారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారు? ఆ యొక్క ఉచ్చి ఊగులో నుంచి ఎలా ఉన్నారంటే, ఈ లోక విషయాలు కావాలి, ఈ లోక విధానము కావాలి, ఈ లోకం వదిలేస్తే ఎలాగూ. అయితే ఈ విధంగా కూడా ఆలోచించి, ఈ విధంగానికి ఇష్టపడి, ఈ విధంగానే ఓటేసి, ఈ విధంగానే జీవించడానికి ఇష్టపడి. అయితే ఇంకో రకం ఉంటారనమాట. వాళ్ళు ఎలాగంటే వాక్యాన్ని చేబూనాలంటారు, వాక్యాన్ని కలిగి ఉండాలనే అంటారు. కాకపోతే వాక్యం పట్టుకుని వచ్చేసరికి శ్రమలు, హింసలు, కష్టాలు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక గిన్నెలో అన్నం కడిగి బియ్యం కడిగి పెట్టామనుకోండి, అది ఉడకాలంటే వేడి తగిలితేనే కదా, కొత్త కొత్తలాడితే వేడి, అమ్మో ఇంత మంట వస్తుంది, నేను ఉడకనంటే ఏమైతాం మనం? అన్నం ఉడకనంటే ఏమవుతుంది? ఆ విధంగానే పరిస్థితి, భావ విధానం తెలిసింది కదా. అలాగే ఈ లోక విధానంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన మాట వింటే. ఎందుకంటే మనం ఈ యొక్క విషయంలో, ఈ యొక్క రోగపు విధానపు సాతాను, ఈ యొక్క మంచు, ఆడి యొక్క రోగపు విధానపు నిర్లక్ష్యపు మంచులో ఉన్నాం కాబట్టి మనకు వెంటనే ఏమవుతామంటే, పైకి వెళ్ళాలని, దేవుని కలిగి ఉండాలని, ఆయన అమృత తండ్రి యొక్క పైన దేవదేవుణ్ణి కలిగి ఉండాలంటే ఈ శరీరం సహకరించదనమాట. ఇప్పుడు మనం పొయ్యి మీద పెడితేనే కదా అన్నం కొత్త కొత్తలాడుతుంది. మనం ఎంతసేపు గట్టి మీద పెట్టామనుకోండి, అది కొత్త కొత్తలాడుతుందా? కదిలిద్దా? మెదిలిద్దా? అయ్యి బియ్యం కడిగి శుభ్రంగా పెట్టామేనా, కానీ అవి కంచంలో వేసుకుని తింటామా? వండితేనే కదా. అలాగే ఈ లోక విధానపు బతుకు కూడా ఈ యొక్క సాతానుడు మంచులో, ఈ యొక్క సాతానుడు మత్తులో, ఈ భయంకరమైన నాశనపు రోగంతో మనం చుట్టబడి కట్టబడి వాడి విధానంలో మగ్గిపోయి, మనం వాడి విధానాన్నే సులువుతరంగా ఉంది, విశాలముగా కదండి, అనేక విశాల మార్గానే ఎంత హాయిగా ఉంది, ఎంత విధానంగా అనుకుని ఆలోచించుకుంటూ వెళ్ళిపోతారు. అయితే మూర్ఖపు విధానంగా, పూర్వపు విధానంగానే వెళ్ళిపోవాలనుకుంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ విధమైనది బ్రతుకు ఎప్పటి వరకే అంటే అది కొంచెం వరకే. బియ్యం కడిగి గట్టు మీద పెడితే శుభ్రంగానే ఉంటుంది, అది ఎవరు ఏమి చేయకపోతే శుభ్రంగానే గట్టు మీదే ఉంటుంది, అది ఏమవుతుంది. అయితే దాన్ని వేసుకుని ఎవడో తెలియదు, దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు, అది వండితేనే కదా ప్రయోజనం. అలాగే ఈ లోక విధానంలో కూడా దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని మాట విని, దేవుని మాటతో మనం శుద్ధీకరించబడి, దేవుని మాట చేత మన యొక్క విధానపు చెడు దరిద్రం రాలిపోయి క్షమాపణ నుండి దేవుని పాదాలు, ఆయనతో మనకి సంబంధం కలిగి, ఆయనతో కలిగి ఉన్నప్పుడే మనం పనికి వస్తామని ఆ యొక్క తండ్రి ఎన్నుకుంటాడనమాట. ఆ తండ్రి ఆ బుట్టల నుంచి ఒక మంచి కాయని మనం ఎలా ఏరుకుంటాం, ఆయన అలాగే తీసుకుంటాడనమాట. అంత విధానపు పని జరగాలంటే మనం ఎంత ముందుగా దేవుని యొక్క మాట వినాలి, మనం ఎంత ముందుగా దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క ఆయన మాటను గౌరవించి యోగ్య మనసుతో ఆయన్ని కలిగి ఆయన పాదాల చెంతకు మనం వెళ్ళాలి. మన శరీర ఆలోచన, మన శరీర బ్రతుకు, ఈ లోక నటనపు బ్రతుకు ఎందుకన్నా పనికొస్తుందా? బియ్యం కడిగి గట్టు మీద పెట్టిన ఆ గిన్నెలో బియ్యమే కానీ, ఆ గిన్నె కానీ ఏమన్నా పనికొస్తుందా? ఆ విధమైన విధానంలోనే వెళ్ళిపోతాం అన్నమాట. అయితే మనం అన్ని చేయొచ్చు. మన ముద్ర క్రైస్తవులు అనుకుంటాం, మన ముద్ర ఎనీ టైం చర్చికి వెళ్ళిపోతాను అనుకుంటాం, మన ముద్ర అయ్యో మేము ఫస్ట్ క్లాస్ అని అనుకుంటాం. కానీ ఈ విధంగా ప్రభువు సన్నిధిలో
ప్రభువు యొక్క ఆత్మ చేత, ప్రభువు యొక్క వాక్కు రాగానే ఏమవుతుందంటే ఈ లోక గాలి, ఈ లోక నీరు, ఈ లోక పంచభూతాల యొక్క చీకటి ఏం చేస్తుందంటే వాడి యొక్క యుద్ధం ప్రకటిస్తుంది. అప్పుడు ఆ యుద్ధంలో ప్రకటించినప్పుడు దేవుని యొక్క ఆత్మ విని ఆ యొక్క ఎండొచ్చిన, వానొచ్చిన, చలిొచ్చిన, ఏదొచ్చినా దేవుని వాక్యంలో ఉడకబడి, దేవుని వాక్యంలో కాల్చబడి కట్టేలాగా, ఆయన యొక్క సన్నిధిలో నుప్పులాగా, కొరువులోంచి తీయబడిన దివిటిలాగా, ఆత్మదీపంలాగా వెలిగించబడే అంతటి విధానంలోనికి మనం వెళ్ళాలన్నమాట. వెళితేనే మనం ఆ పరమ పురివాసుని మనం చేరుకోగలుగుతాం. లేకపోతే కనుక ఈ లోకంలో మనం నాశనం చేసుకునే టైం అంతా కూడా, మన జీవించే జీవిత విధానం అంతా కూడా ఎట్లా ఉండదంటే అది నేల మీద పారబోసిన పాలులాగానే ఉంటుంది. ఎందుకు పొరగదు? కడుపు నిండని విధానాలే. అది దేవుని వాక్యంతో, దేవుని ఆత్మతో, దేవుని మంటతో, దేవుని యొక్క వాక్కుతో కాల్చబడాలి, క్షమించబడాలి. శుద్ధులం అవ్వాలంటే ఆయన సన్నిధికి రావాలి. ఎంత క్యూ ఉంటుంది ఈ రోజున. ఒక గవర్నమెంట్ వాళ్ళ దగ్గర మనం ఏదైనా లబ్ధి పొందుకోవాలంటేనే ఆ భయంకరమైన క్యూ దాటితేనే కాబట్టి మన దగ్గర రాలి, లేకపోతే దొంగ విధానంలో వెళ్ళిపోవాలి. రెండో దారులు కదా ఈ లోకంలో కూడా. అలాగే ఆత్మ విధానంలో దేవుడి సన్నిధికి రావాలంటే ఆ యొక్క టైం పడుతుంది. ఆ టయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటానికి దేవుడు ఇంకా ఈ చివరి గడియ, చివరి అవకాశం, చివరి వాక్కు, చివరి మాట మనకి వినిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన చాలా చాలా సమీపంగా ఉంది. ఎందుకంటే ఈ భూమి ఈ యొక్క అపవాది కోసం, లేకపోతే దాని పనులు చేసి దాని యొక్క చెత్త చండాలంలో ఇష్టపడి ఆ యొక్క కాకి గనక ప్రతి అడ్డమైన శవం మీద పడి తినేసి ఆ యొక్క దాని మీద జీవనం సాధించే విధానం అలాంటి దానికోసం కాదు. పరిశుద్ధత అనేది పావురం విధానం. పరిశుద్ధత ఎలాగంటే మనం ఎలా దేవుడి సన్నిధికి ఎగిరి వెళ్ళిపోవాలి. దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయనతో ఇంకా ఆ ఓడ మీద నుంచి ఆ యొక్క పావురం పైకి వెళ్ళిపోయి ఇంకా పైకి వెళ్ళిపోయిన విధానంగా మనం కూడా ఏమవ్వాలంటే ఈ లోక విధానపు మస్టు నుంచి తప్పించబడి పైకి వెళ్ళిపో విధానం కావాలంటే ఎంతో టైం పడుతుంది, ఎంతో టైం పడుతుంది. అలాగే ఆలస్యం అయిపోయిందంటే చాలా ఇబ్బందికరమైన, చాలా శ్రమలకరమైన, చాలా భయంకరమైన విధానాల్లోనికి మనం వెళ్ళిపోతాం అనమాట. ఆల్రెడీ మనిషి జాతి, ఆల్రెడీ మనిషి విధానం ఎలా ఉందంటే దుష్టుడి గడియల్లోకి వచ్చేస్తానికి చాలా సమీపంగానే ఉంది. అయితే ఇంకా ఇప్పుడు ఏంటంటే మనిషి కుమారుడు పగలున్నంత వరకు ఆయన ఎలాగ దేవుని యొక్క వాక్యాన్ని వెలుగులోకి రావడానికి ఎలాగ చెప్పాడో, ఆయన వెలుగును కలిగి ఉండడానికి వెలుగులో మృతుడే అయిపోయాడు లాజరు. కానీ ఆయన ఏమన్నాడు, ఇంకా పగలుంది, మన దేవుని సత్య సువార్త చెప్పొచ్చు. ఎంత సూపర్ తండ్రి, పగలుంది, ఇంకా మన దేవుని సత్య సువార్త చెప్పొచ్చు. అయితే అప్పటికే 4 రోజులు అయిపోయింది లాజరు చనిపోయి. ఆయన దేవుడి కుమారుడు ఏమంటున్నాడు, మిగతా శిష్యులకైతే అర్థం కాల. ఈ రోజున మనకు కూడా ఏం అర్థం కావట్లా. అయితే దేవుని యొక్క మాటను దేవుడు వెంబడించారు. వాళ్ళు దేవుని మాట ఏమంటే దేవుడు ఏం జరిగిద్దో అనేది వాళ్ళకి తెలియదు. అయితే దైవ కుమారుడు ఏమంటే పగలుంది ఇంకా అంటున్నాడు ఆయన. అలాగే ఈ రోజు కాలంలో కూడా మనకి ఏమీ తెలియట్లేదు. దైవ సత్య సువార్త అంటే ఏదో లబ్ధి పొందడానికి, ఏదో బాగుపడటానికి, ఏదో పెళ్లి అవడానికి, ఏదో పిల్లల కంటే, ఏదో ఉద్యోగం సంబంధించి, ఏదో ఒక మేడ, బిల్డింగ్, డబ్బు, ఆస్తి ఏదో సంపాదించుకునే ఈ లోక విధానం సంపాదించుకుంటాం. అస్సలు కానే కాదు. ఈ లోకం చాలా అస్సలు కానే కాదనమాట. అయితే ఈ యొక్క ఆత్మ ఏమవుతుందంటే దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడాలి, పరిశుద్ధపరచబడాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఎంతగానో ముందు లైన్ క్యూ కడితే నువ్వు ముందు వాడు అయితే ఎంతో గొప్పగా నువ్వు దేవుని పాదాలు చాలా సమీపంగా, చాలా త్వరగా శుద్ధులం అవటానికి, ఆయన మాట విని ఆయనతో వెళ్ళిపోవడానికి, ఆయన సన్నిధిలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. పగలున్నప్పుడే ఆయన ఏం చెప్తాడు, చనిపోయిన వారితో సహా, మృతులతో సహా లేపిన దేవదేవుడు. ఈ రోజున కూడా పగలు ఉన్నది, ఇంకొంచెం ఉన్నది కాబట్టి ఈ పగలు ఇంకా కొంచెం ఉన్నది కాబట్టి ఈ విధానంలో ఇంకా ఈ కడవరి సువార్త, ఈ కడవరి దేవుని మాట వినిపిస్తుంది అనమాట. అయితే మనం మృతులైపోయామా, దేవుని వాక్కు చేత బ్రతకాలన్నమాట. దేవుడే సజీవుడు, సమాధానకర్త. ఎందుకంటే ఆయన విశ్వసించి నమ్మితే, మార్తతో ఏం చెప్తున్నాడు ఆయన, నువ్వు విశ్వసిస్తే దేవుని యొక్క గొప్ప శక్తిని చూస్తావు, ఆయన మహిమను చూస్తావు, పునరుద్ధానాన్ని చూస్తావు. నేను అప్పుడే రావాలని కాదు, ఈ రోజే నేను చేస్తాను అని అన్నాడంటే ఆమెకు అర్థం కదా. కానీ ప్రభు నువ్వు వచ్చినప్పుడు అప్పుడు అవును నాయన మేమందరం ఆ సమయంలో మేము ఉండాలన్నాను. ఈ రోజున మనం ఎన్నో విధానాలుగా, ఎన్నో ఈ లోక సంబంధమైన మాటలతో మన కాలం నికృష్టంగా, భయంకరంగా గడిపిస్తూనే ఉంటున్నాం కదా. ఈ మానవ జాతి గడిపేసుకుని ఎవరు ఏం చేయాలి. ఎందుకంటే దేవుని అంగీకరించే వాళ్ళు దేవుడు ఎక్కిరించబడ్డు, దేవుని కావాలనుకున్న వాళ్ళు బోల మంది ఉన్నారు. ఇంకా సర్వలోకానికి వెళ్ళి సత్య సువార్త చెప్పండి అని అంటే ఇంకా చాలా మంది దేవుని సత్య సువార్త విని ఆయన నిత్య మార్గంలోనికి రావాలని ఆయన నిత్య సంకల్పం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుడి వాక్యం ఉన్నప్పుడు మనం ఆయన మాట విన్నామంటే, యోగ్య మనసుతో మనం ఆయన మాట విన్నామంటే ఆయన ఎందుకు వస్తాం. అయితే ఆయన ఎంత సమీపంగా ఉన్నాడు అని దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. ఒకసారి దేవుడి వాక్యాన్ని చదవండి.
మార్కు సువార్త 13వ అధ్యాయం 13 వచ్చిన ఒకసారి చదవండి. అందరి చేత మీరు దేశింపబడు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందు మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువదాన్ని చూసారా నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు విరోధాల్లో ఉండేవాడు పండుగలకు పారిపోవాలి. నిత్య మీద ఉండేవాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోగొట్టాయి అందులో ప్రవేశింపకూడదు. పొరమలో ఉండేవాడు తన వస్త్రం తీసుకొని పోగొట్టకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. చూసారా చూసారని ఆయన సమీపంలో ఉన్నాడు అంటున్నాడు. ఎంతగానో ఆ యొక్క దేవుని యొక్క వెలుగు సంబంధమైనటువంటి, జీవపు సంబంధమైనటువంటి, పునరుద్ధాన సంబంధమైనటువంటి దేవునితో ఉండాలనేటువంటి ఆశ అనేది ఉంటే ఈ ఆత్మ రక్షించబడుతుంది. లేకపోతే ఈ ఆత్మ నిత్య నరకానికి అపవాదితో వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. రక్షణ లేని వాడికి శిక్ష విధించబడుతుంది. అందుకని ఈ రక్షణ సువార్త దేవుని యొక్క మాటతో ఉంది. దేవుని యొక్క మాటతో ఉంది. దేవుని ఆత్మ కూడా, దేవుని యొక్క విధానం, దేవుని మాట కూడా ఎలా ఉంటదంటే యోగ్య మనసు కలిగినటువంటి అంత విధానటువంటి ఆయనతో చక్కటి సంబంధం కలిగి ఆయన మాట విని ఆయనతో కలిగి ఉంటే అంత విధానపు స్టెప్పులు అయితేనే మనం ఆయన మాట విని బ్రతకగలుగుతాం అనమాట. మనం చక్కటి విధానం యోగ్య మనసుతో మనం ఆయన మాట వింటే ఆయన ఎద్దుకు వస్తే బ్రతుకుతాం అనమాట. ఈ లోక విధానంలో ఒక పని అవ్వకపోతే నింతుందంటే మరి దేవుడి వాక్యంలో ఫలించకపోతే, దేవుని వాక్యం చర్చికి వెళ్తున్నా మనం బాగుపడలేదంటే, దేవుని వాక్యం విని మనం ఎంతగానో ఇంకా పాత స్వభావం పాత విధానంలోనే ఉన్నామంటే అయితే అన్నిటికీ ఎట్లాగో తెలుసుకున్నాడో తెలుసుకోలేదో ఆయన విధానం, ఆయన జీవితం, ఆయన విధానం. అయితే మనం ఏమవాలి? దేవుని సన్నిధిలో దేవుని మార్గంలోకి వస్తే ఆయన మాట ఖచ్చితంగా, ఆయన మాట నిప్పు లాంటిది. ఆయన మాట ఎలాంటిదంటే గొప్ప అగ్నిలో తీయబడిన కొలిమి లాంటిది. ఆయన మాట ఎలాంటిదంటే పునరుద్ధాన శక్తి కలిగినది. ఆయన మాట ఎలాగున్నదంటే ఆకు వరకు తన కాలం నుండి ఫలింపు చేసేది. దేవుడి జీవ వాక్కుతో జీవం అది ఎవరికి కనపడదు. ప్రాణం ఎవరికైనా కనిపిస్తుందా? ఎవరికి కనపడదు. ఈ జీవం కూడా ఎవరికి కనిపిస్తుంది. అయితే ఆ జీవం అటాచ్ అవుతుంది ఆ ప్రాణంతో. అలాంటి దైవ శక్తి కార్యపు మర్మములు మనం పడుకున్నప్పుడు దేవుని కలిగి ఉండి మనం ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క శక్తి ఆత్మ కార్యం ఆ యొక్క ఆత్మను అంటినప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పుడు తెలిసి ఆత్మ ఏమన్నా తెలుసా, ఇంకో స్టెప్ వెళ్ళాలి, ఇంకో మెట్టు ఎక్కాలి అని కోరుకునేది బతికిన్న వాడి లక్షణం. దేవుని వాక్యం చేత, దేవుని మాట చేత, దేవుని విధానం చేత వెళ్ళేవాడి యొక్క లక్షణం అనమాట. అయితే ఇవేమీ కోరుకోకుండా, ఈ విధానం ఏం చేయకుండా మనం ఈ లోకంలో కలిసిపోయి ఈ లోక విధానంతో పరుగులు పెట్టామనుకోండి, ఈ యొక్క తెలియని అన్యుడు ఎలా వెళ్ళిపోతున్నాడు, మనం అలా వెళ్ళిపోతుంది. ఎందుకు ఇది కాకుండా ఉంటాం అన్నమాట. ఈ జీవితంలో అనేది మనకు తెలుస్తూనే ఉంది. ఈ లోక విధానపు ఆ యొక్క ధనవంతుడి కనుక ఎంతగానో దేవుడి వాక్యం వినపడుతూనే ఉన్నా కూడా తన జీవితకాలం ముగించుకున్నప్పుడు అక్కడ చూసాడు, అయ్యో ముగించుకున్నానే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పండి అంటే, అలాంటి పరిస్థితిలోనే అలాంటి తెలియనిటువంటి మొత్తం విధానపు చీకటి గాలిలోని ఆ పంచభూతాలు వాడియే కదండి మరి ఆ గాలిలోనే తీసుకుపోతుంటాడు. ఆ బుద్ధి ఇష్టపడిపోతా ఉంటాం మనం కూడా. దేవుని నుండి భయం, దేవుని సమీపించి దేవుని కలిగి ఉండాలని ఆ యొక్క మంద బుద్ధి కలిగిస్తుంది. నమ్మ బుద్ధి కలిగించదు, ముందు విమనస్కత్వం కలిగిస్తుంది. ఇన్ని రోగ లక్షణాలు చేపిస్తుంది. అంటే అంత పాపిష్ట పాతాల అపవాది ఏం చేస్తుందంటే ఈ యొక్క దేవునితో సహవాసం చేసి ఈ మంచి మనిషిని ఈ యొక్క జీవాన్ని అంతా కూడా ఆదాంగారిది ఎలా దొబ్బేసిందో ఇది కూడా దొబ్బేయడానికి ఆడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. వాడి సమయం చాలా కొంచెంగా ఉందని ఎంతగానో పరుగులు పెడుతున్నాడు. ఎంతగానో ప్రతి ఒక్కరిని ప్రతి మోసంలో ముంచేసి లాక్కెళ్ళిపోతున్నాడు. అయితే దేవుడి వాక్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఎవడైనా బ్రతకగోరువాడు ఉన్నాడా, నిలబడితే జీవజలం ఉంది తాగండి, నేనున్నాను రండి, మీరు నా యుద్ధకు వస్తే నన్ను కలిగి ఉంటే నా మాట వింటే ఈనాటికైనా దేవుని వాక్యం ఆ యొక్క నోహు గారి వాడ 120 సంవత్సరాలు చెప్తూనే ఉంది. మధ్య మధ్యలో ఏమి రాల 120 సంవత్సరాలు చెప్తు. అలాగే దేవుని గడియ వచ్చింది. ఆ గడియ వరకు దేవుడి వాక్యం వినిపిస్తూనే ఉంటుంది. మనం తీసుకోపోతే మనమే ఎక్కిరించబడి మనమే పోతాం అనమాట. అయితే దేవుడు ఎంత గొప్ప తండ్రి, ఎంతగానో చెప్తున్నాడు. ఆపత్కాలపు ఆపత్ దినాలు వస్తాయి. ఎందుకంటే ఇది 2000 సంవత్సరాల కిందట క్రీస్తు ప్రభు వారు వచ్చేసారు కాబట్టి ఆయన పునరుద్ధానుడై లేచి ఆయనకి ఎంతగా పాపిష్టి చేతులకు అప్పచెప్పినప్పుడు ఆ యొక్క సిలువ మరణం నుంచి ఆయన లేచాడు కాబట్టి ఆయన అంతకు ముందే ఏం చెప్పాడు, దుర్దినాలు వస్తాయి, భయంకరమైన ఈ లోక విధానాలు వస్తాయి, ఈ లోకంలో డాబాలు బాగున్నాయి, ఈ లోకంలో ఊళ్ళు బాగున్నాయి, ఈ లోకంలో ఇది బాగున్నాయి అని అనుకుంటారేమో. కాదు, మిద్దె మీద ఉన్నవాడు కిందకు దిక్కకూడదు, పొలంలో ఉన్నవాడు ఇంటికి రాకూడదు, పల్లెటూరులో ఉన్నవాడు ఊర్లో. ఇంత భయంకరమైన దినాల్లోకి, ఇంత భయంకరమైన ప్రమాదంలోకి వెళ్తుందంటే ప్రపంచం ఆ యొక్క గడియలు ఎవరి చేతిలో ఉన్నాయి. వాడు ఎంతగా తొందర పడిపోతున్నాడు.
అని చెప్పేసి 2000 సంవత్సరాల కిందట దేవదేవుడు క్రీస్తు ప్రభు వారి మానవాళికి గొప్ప అవకాశం, గొప్పగా వెలుగు ఉన్నప్పుడే ఆయన యొక్క జీవపు మార్గపు సందేశాన్ని మనకి వినిపించినప్పుడు ఆయన మాటిని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన చాటు నుండి ఆయన కలిగి ఉండి ఆయనతో ఉన్నామంటే మనం బాగుపడతాం అనమాట, మనం రక్షించబడతాం అనమాట. అయితే దేవుని వాక్యం మరి ఒకసారి చదవండి, మార్కు సువార్త 13:17 చదవండి. అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అది చలికాలమందు సమీపకుండవలెనని అవి శ్రమగల దినములు. దేవుడు సృష్టించిన సృష్టి నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూ కలగబోదు. ప్రభువు ఆ దినములను తప్పు చేయని ఎడల శరీరం తప్పించుకున్నప్పుడు ఏర్పరచబడిన వారి నిమిత్తం స్తోత్రం. ఎంత అమృత ప్రేమ మూర్తి! దేవుడు చూస్తలేదు, దేవుడు వింటలేదు, దేవుడు సమీపంగా లేదు. ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఈ నష్టాలేంటి, ఈ యొక్క విధానాలేంటి, ఈ దొంగ విధానాలు దోచుకుని వెళ్ళిపోవడం అని అనిపిస్తూనే ఉంటది. ఆ యొక్క బండ మీద కట్టిన ఇంటికి ఇసుక మీద కట్టిన ఆ యొక్క లోక నీరు వరద కొడుతూనే ఉంటది. అయితే ఒకటి ఏంటంటే దేవుడిని బండగా చేసుకున్నవాడు, బండ మీద కట్టినవాడు ఆ ఇల్లు పడదని దేవుడు చెప్పాడు. అలాగే ఈ రోజుల్లో కూడా ఈ యొక్క భయంకరమైన శ్రమ దినాలు వచ్చినప్పుడు కూడా ఇంకా దేవుడి వాక్యం వినాలి, మేము రక్షించబడాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ దినాలు చాలా శ్రమ అంట, ఆ దినాలు చాలా శ్రమ. ఇప్పుడు మనకు ఒక్క విధానంలో ఈ లోక బడ్జెట్ యుద్ధం అనేది జరుగుతున్నప్పుడు ఒక్క విధానంలో నష్టం వస్తేనే మనం తట్టుకోలేకపోతాం. మరి ఆ రోజున శ్రమ దినాలంట, చలికాలం అంట, అంత భయంకరమైన దినాలు లోకం ఎప్పుడు పుట్టినప్పుడు కూడా చూడలేదని ఆయన చెప్తున్నప్పుడు అటువంటి భయంకర దినాలు చాలా సమీపంగా ఉన్నాయి, నిజంగానే చాలా సమీపంగానే ఉన్నాయి. మరి ఆ దినాలు వచ్చినాయి అంటే మనిషి జాతి తట్టుకోగలదా? ఎంతో సుఖం ఇస్తేనే ఆనందించి ఉండగలుగుతుంది ఈ లోకం, ఈ మనుషులు. అయితే ఏమీ లేదు, భయంకరమైన నొప్పులు కురిసే విధానం, భయంకరమైన చలికాలం, భయంకరం గడ్డ కట్టేదనంటే ఆ యొక్క పరిస్థితి ఊహించుకుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తున్నప్పుడు ఈ విధానంలో ఈ యొక్క ఆత్మ రక్షించబడాలంటే ఈ లోక విధపు కట్లతో, ఈ లోకపు విధానపు ఈ యొక్క చెరసాల్లో, ఈ లోక విధానపు ఆ యొక్క సాతానుడి మోసాల చేతిలో మనం చిక్కబడి ఉంటే ఈ దినాల్లో కూడా వచ్చేసినాయి అంటే ఇక తప్పించినాదుడు లేడు. అయినా కానీ ఇక దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన కలిగి ఉంటే ఎవరైనా, ఆయన మాట ఈయన ఆయన యుద్ధకు వస్తే ఎవరైనా ఆ దినాలు తక్కువ చేయబడతాయట. అబ్బా ఎంత గొప్ప మరము, ఎంత గొప్ప దీర్ఘశాంతుడు, ఎంత గొప్ప దయ హస్తం అండకొండగా ఉండే ఆయన కాపాడుతున్నాడు. చూడండి ఆ దుర్దినాల్లో ఇంకా ఎంతో లేదు, చాలా చాలా సూక్ష్మంగా వచ్చేస్తుంది అనమాట, చాలా తక్కువలో ఉందనమాట. కాబట్టి ఇంతగా దేవుడు చెప్తున్నాడంటే ఎందుకంటే వీటన్నిటికీ ఏర్పాటు జరిగిపోతూనే ఉన్నది, చాలా జరిగిపోతూనే ఉన్నది. ఇంకొకసారి దేవుడు వాక్యం చదవండి, మార్కు సువార్త 13:28 చదవండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం అని చెప్తున్నాడు. దాని కొమ్మ ఇంకా లేతగా చిగురించినప్పుడు కొంతకాలం సమీపంగా ఉన్నదని తెలియదు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశంలో భూమి గతించును గాని నా మాటలు గతింపవు. చూసారండి దేవుడు వాక్యం. నిజంగానే ఒక తరం అనేది ఇశ్రాయేలు ఇంకా ఉన్నానే ఉన్నారు. ఎంతగానో ఆ యొక్క 7 ముద్రలతోనే ఇంకా ఈ లోక విధానాలతో తుడిచేయాలని చూసింది అపవాది. కానీ ఆయన మాట ఒక పొల్లైన ఒత్తైన పోదు, దేవదేవుడు సర్వశక్తుడు. ఇంకా ఒక తరం నిలిచే ఉంది. ఇంకా ఆయన అప్పుడే చెప్పాడంటే ఇంకా ఇప్పటి వరకు ఇంకా ముందు కూడా నిలిచే ఉంది. ఇక వాళ్ళ యొక్క చిగురించేసింది కూడా వాళ్ళ యొక్క చాలా ప్రాబ్లం. ఇప్పుడు మనం ఎంతగానో ఇష్టపడతాం, వాళ్ళ లాభమే, వ్యవసాయ లాభమే ఇంత గొప్పగా ఉందని మనం తీసుకుంటున్నామే. మరి రక్షించే నాథుడు, గొర్రెపిల్ల విజయుడు, అమృత తండ్రి, ప్రాణం పెట్టి పునరుద్ధానుడే లేచిన దేవుడు అక్కడి నుంచే మళ్ళీ వస్తాడు. ఆ ఒలీవల కొండ మీద ఆయన మరల దిగబోతున్నాడు. అట్టి రక్షకుడిని మనం చూస్తాడు, గుండెలు కొట్టుకుని మనం సంపాదించిన బంగారం ఏంటని పార వేసుకొని అమ్మో ఈ గొర్రెపిల్ల ఉగ్రత నుంచి తప్పించేవాడు ఎవడని కేకలు పెడతావా? లేకపోతే దేవుని సత్య సువార్త విని ఆయన మాటకి విధేయులై ఆయన యుద్ధకు వస్తామా? అయితే ఇది చిగురించింది ఈ కొమ్మ చాలా ప్రబలుతుంది అనమాట. అయితే ఇక్కడి నుంచి దేవుని కూడా వస్తున్నాడు అనమాట. అయితే అట్టి దేవుని యొక్క సజీవమైన దేవుని వాక్యాన్ని మనం విన్నామా, రక్షించబడతాం అనమాట. అయితే మనం ఈ చెవిత వదిలేసి మనం చాలా సూపర్లే డాక్టర్లే అని అనుకున్నామా, అప్పుడు ఏమవుతుందంటే
రొమ్ములు పగిలిపోయేతాయి అనమాట. ఎందుకంటే దేవుడు వాక్యం విన్నాడు, ఆ గొర్రెపిల్ల ఉగ్రత నుంచి ఎవడు తప్పించుకోలేడు. ఎందుకంటే ఆయన సృష్టించింది ఆ యొక్క వాడను తయారు చేసి ఆయన అక్కడే ఉంచేసాడు. ఆరారత్ కొండల మించాడు తప్ప ఇంకేం తీసుకెళ్తానికి కాదనమాట. అలాగే ఈ లోక సృష్టి చేసింది ఏంటంటే ఆయన ముగింపు చేసేస్తాడు, ఎండింగ్ లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఈ యొక్క అపవాదికి మోసం చేసి ఆయన యొక్క ఆస్తిని అంతా వేసేసుకుంటానికి ఉంచడానికి కాదు. ఆ యొక్క దేవుని యొక్క శక్తి ఏమవుతుందంటే, ఆ యొక్క దేవుని యొక్క బలము శక్తి ఏం చేస్తుందంటే, గొర్రెపిల్ల దేవుడు వచ్చాడంటే ఆయన న్యాయ తీర్పు, ఆయన యొక్క మాట ముందు, ఆయన మాట వినకుండా మనం తిరుగుబాటు చేసిన ఈ భయంకర తత్వం ఎలాగవుతుందంటే మాటల్లో చెప్పలేమన్నమాట. అయితే ఈ రోజున మనం ఎంతో నిర్లక్ష్య స్వభావంగా భయం లేని విధానంలో బ్రతుకుతున్నాం అనమాట. అయితే ఆ రోజున ఉండేవాడు యొక్క భయం ఎవడు పుట్టించక్కర్ల, దేవుని చూస్తే వాడు రొమ్ములు కొట్టుకొని ఇదైపోతా ఉంటాడు అనమాట. అటువంటి భయంకర ప్రళయ దినాలు, భయంకరమైన శోధన దినాలు, భయంకరమైన కరువు దినాలు, భయంకరమైన దేవుడు చెప్పిన ప్రతి మాట యొక్క ముగింపు దినాలు వచ్చేస్తున్నాయి. దేవుని మాటను విని దేవుని యొద్దకు వచ్చి దేవునిలో నిజంగా ప్రేమించి ఆయన పాదాలు హత్తుకొని ఆయన క్షమాపణ నుండి ఆయన వేడుకొని ఆయన పక్షాన ఉంటే మనం రక్షించబడతాం అన్నమాట. ఆయన మాట పొల్లు ఒత్తు కూడా పోదు, సమస్తం నెరవేరబడే దినాల్లో మనం ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క సత్యవాకు, దేవుని యొక్క నిత్య మాట, దేవుని యొక్క అమృత మాట ఎలాంటిదంటే అన్నం పెట్టువాడు ఆయన. ఆ యొక్క అన్నాన్ని మనం తినాలి. ఆయన జీవవాక్యమే మనకి జీవాహారం అనమాట. ఆయన జీవజలము, ఆయన యొక్క రక్త శరీరాలే మనకి ఎంతంటే ప్రాణం అనమాట. అట్టి ప్రాణంలో మనం ఉంటే, అట్టి జీవంలో మనం నాటబడితే, అట్టి భాగ్యంలో మనం ఉంటే, ఆ యొక్క పునరుద్ధరణ దినాలు ఉంటే ఆ యొక్క జీవపు మెట్లు ఎక్కుతాం అనమాట. అట్టి భాగ్యం సంపాదించుకోవాలంటే ఈ లోక విధానంలో డాన్సులు ఇస్తే, ఈ లోక విధానం బుద్ధులతో నటి ఎవరికీ కనపడలే, మాలోనే ఉంటాయి అనమాట. ఉంచుకోవచ్చు. ఆ యొక్క ధనవంతుడు ఉంటాడు, బాబు అక్కడ ఇక్కడి నుంచి అక్కడికి రాలేరని ఆ యొక్క అబ్రహాం గారు చెప్పినట్టుగా ఆ యొక్క ఉంచుకుని ఈ యొక్క విధానంలో నడుచుకునే వాళ్ళని ఎవరు ఏం చేయలేము అనమాట. అయితే తీర్పు తీర్చేవాడు, నడిపించేవాడు, రక్షించేవాడు దేవదేవుడు రేపు కనిపిస్తా ఉంటాడు. ఆయన అదే విధమైనటువంటి తీర్పు తీర్చడానికి, ఈ యొక్క ముగింపు చేయడానికి ఆయన చాలా సమీపంగా ఉన్నాడు. ఇంకా పగలుంది కాబట్టి ఈ మాటలు మనకి వినిపిస్తున్నాయి. దేవుని యొద్దకు వచ్చి ఆయన కలిగి ఉండి ఆయన పొందుకొని ఆయన పాదాలు హత్తుకుని నిజంగా ఆయన ప్రేమ గల, ఆయన యొక్క ప్రేమ గల హస్తాలను, ఆయన కార్చిన రక్తంలో మనం విధేయులమైంది ఆయన కుమారులుగా ఆయన సొత్తుగా చేసుకుని ఆ యొక్క నిత్య మార్గంలోనికి వెళ్ళిపోవటానికి, ఆ యొక్క దినాలు తక్కువ చేయడానికి, ఆ యొక్క శ్రమల నుంచి విడిపించడానికి ఆ యొక్క బంగారు తండ్రి వస్తున్నాడండి. అట్టి జీవపు కొండను మనం సంపాదించుకుని మనం కలిగి ఉండి, అట్టి గొర్రెపిల్ల దేవుణ్ణి మనం పొందుకుని ఆయన మాట విని ఆయన యొద్దకు వెళ్ళి రక్షించబడదామండి.